ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుండగా కొన్ని చోట్ల రెబల్స్ విజయం సాధిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 5 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ ఒక పార్టీ, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. కరీంనగర్ జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సర్పంచ్ అభ్యర్థులు గెలవగా బీఆర్ఎస్ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులు 2, బీజేపీ నుంచి 1 సర్పంచ్ అభ్యర్థి గెలిచారు. ఇక రెండో విడత ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఫలితాలు చాలా వేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల పరిధిలో 15 మంది సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంతా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 7 సర్పంచ్లుగా విజయం సాధించారు. మరోవైపు బీజేపీ నుంచి 4 గెలుపొందగా ఇండిపెండెంట్ అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు 6 ఉన్నారు. మొత్తం 30 సర్పంచ్ ఫలితాలు ఇప్పటి వరకు వెలువడినాయి. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే మొత్తం మనకు 113 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగగా అందులో 2 ఏకగ్రీవమైనాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏకగ్రీవం కూడా కలిసి ఉన్నాయి. వాటితో కలిపి 30 సర్పంచ్ ఫలితాలు మనకు బయటకు వచ్చినాయి. ఇంకా చాలా వరకు రావాల్సి ఉంది. అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 8 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 1 మాత్రమే విజయం సాధించారు. మొత్తం బీజేపీ నుంచి 4, ఇండిపెండెంట్ నుంచి 5 విజయం సాధించారు. మనకు జగిత్యాల జిల్లాలో 7 మండలాల పరిధిలో 144 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. అందులో ఈ రోజు ఏకగ్రీవం 10 పోను ఇంకా 134 ఫలితాలు వెలువడాల్సి ఉంది. అందులో ఇప్పుడు మనకు వచ్చిన ఫలితాలు మాత్రం కేవలం 17 గ్రామాలకు సంబంధించి వచ్చినాయి. ఇప్పుడే మనకు కొడిమ్యాల మండలంకు సంబంధించిన కూడా కొన్ని గ్రామ పంచాయతీలు వచ్చి ఇప్పుడు నేను చెప్పినా కాకుండా అందులో సూరంపేట నుంచి అక్కనపల్లి గంగవ్వ ఇండిపెండెంట్ నుంచి గెలిచింది. తర్వాత గంగారాం తండాలో గొగ్లోత్ వినోద్ కాంగ్రెస్ పార్టీ, దమ్మయ్యపేట నుంచి పీట్ల అనూష కాంగ్రెస్ పార్టీ, శనివారంపేట గ్రామం నుంచి గోలి అంజయ్య బీఆర్ఎస్ పార్టీ, రామ్ సాగర్ అనే గ్రామం నుంచి గంగారావు కాంగ్రెస్ పార్టీ, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామం నుంచి సురకంటి లావణ్య కాంగ్రెస్ పార్టీ, కొండాపూర్ నుంచి సామంతుల గంగవ్వ ఇండిపెండెంట్, అప్పారావుపేట నుంచి వేల్పుల వినీల బీజేపీ, శ్రీరాములపల్లి నుంచి కోరండ్ల స్వప్న బీఆర్ఎస్, గౌరాపూర్ నుంచి బండ శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్, నరసింహలపల్లి నుంచి ఊట్పూర్ అర్చన బీఆర్ఎస్, దుర్కాష్ నగర్ నుంచి సాదియా కాంగ్రెస్. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు గెలుపొందారు. మనకు కొడిమ్యాల మండలం ఏదైతే ఉంది ఇది మన కొండగట్టు ఏరియాలో ఉంది. మనకు ఆ మధ్యలో కొండగట్టు బస్సు ప్రమాదంలో ఇదే మండలంలోని చాలా గ్రామాల నుంచి మనకు చనిపోయారు. అక్కడ గ్రామాల్లో ఫలితాలు కొన్ని వచ్చినాయి. మనకు ఇప్పటిదాకా నేను చెప్పిన ఫలితాల్లో అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక గ్రామ పంచాయతీలు గెలుపొందడం జరిగింది. ఓవరాల్ గానైతే మన మొదటి విడత ఫలితాలు లాగానే రెండో విడత ఫలితాలు కూడా మనకు వస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇది మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది.